Hi guys, let's go to Batu Caves. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది ఈవినింగ్. సో ఇంకా వర్షం ఆగేలా లేదని డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాం. సో నార్మల్ టైంలో అయితే 15 minutes పడుతుంది ఇంటి నుంచి బట్టు కేవ్స్కి. బట్ ఈ తైపూసం వీక్ కాబట్టి డెఫినెట్గా క్రౌడ్ ఎక్కువ ఉంటారు, ఆటోమేటిక్గా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ మోర్ దాన్ 1 hour పడుతుంది అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఇదే అన్నమాట మన BMW. దీంట్లోనే వెళ్తున్నాం ఇవాళ. డ్రైవ్ చేసేది బాబాను కాబట్టి తొందరగానే వెళ్ళిపోతాం అనుకోండి. సో లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ us. లెట్స్ గో టు బటు కేవ్స్. మ్యాప్స్ ఆన్ చేస్తే లిటరలీ బట్టు కేవ్స్ నుండి 4 kilometers వరకు ఫుల్ ప్యాక్డ్ ఉంది. సో డెఫినెట్గా ఇట్స్ గోనా టేక్ లాంగ్ టైం. మొత్తానికైతే 7 kilometers 1 గంట ప్రయాణం చేసి వచ్చేసాం. సో లక్కీగా మనకి పార్కింగ్ కూడా దొరికింది. చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో, లిటరలీ బ్రిడ్జ్ మీదే పార్క్ చేసి వెళ్ళిపోయారు. సో మనం ఇక్కడ పార్క్ చేసి మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. లెట్స్ గో. తైపూసం అయి 3 days అయినా కూడా ఐ థింక్ స్టిల్ క్రౌడ్ చాలా ఉన్నారు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత క్రౌడ్ ఉంటారని. యాక్చువల్లీ ఇంత క్రౌడ్ ఉంటారని తైపూసం రోజు వెళ్ళలేదు. సరే ఇవాళ తక్కువ మంది ఉంటారు కదా అని ఇవాళ వస్తే ఇవాళ కూడా చాలామంది ఉన్నారు. నార్మల్గా మలేషియాకి వెకేషన్కి వచ్చేవాళ్ళు క్యాబ్ అవన్నీ వాడకుండా డైరెక్ట్ KTM NU సెంటర్లో ఎక్కేసి డైరెక్ట్ బట్టు కేవ్స్లో దిగొచ్చు. ఐ థింక్ దట్స్ మోర్ కన్వీనియంట్. ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత పెద్దగా నడిచేది కూడా ఏమి ఉండదు. డైరెక్ట్ స్టేషన్లో నుంచే మనకి ఇంకో ఎంట్రీ ఉంటుంది. సో ఆ హనుమాన్ టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని కంటిన్యూస్గా డైరెక్ట్ నడుచుకుంటూ మెయిన్ టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. సో ఈజీ వే. ఇప్పుడు మనకు కనిపిస్తున్న షాపులు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ డేస్లో ఉండవు. ఈ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ సిన్స్ తైపూసం వీక్ కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ వస్తారని వాళ్ళ కోసం పెట్టినవి. సో ఇండియన్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ టైంలో బెస్ట్ ఆప్షన్. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న టెంపుల్ కొత్తగా కట్టినరు. దాని వెనుకనే టెక్స్టైల్ పార్క్ లాంటిది కూడా ఉంటుంది, లైక్ షాపింగ్ లాగా. ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే క్లోత్స్ అవి కూడా చూడొచ్చు. పైకి వెళ్దామంటే ఇంకా వర్షం తగ్గట్లేదు. సో ఫస్ట్ మనం కింద ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేద్దాం.
ఇదే నేను ఇప్పుడు చెప్పిన కొత్త టెంపుల్. సో దుర్గామాత టెంపుల్. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 40 feet పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది. అండ్ ద టెంపుల్ ఆల్సో లుక్స్ వెరీ నైస్. వర్షం ఆగట్లేదు, మనకేమో ఇంకో ఆప్షన్ లేదు. సో చకచకా ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇదే మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు ఒకసారి కేవ్స్ చూద్దామా. ఒకసారి టెంపుల్ విజిట్స్ అంతా అయిపోయాక దెన్ యూ కెన్ విజిట్ దిస్ బర్డ్స్ పార్క్. దీనికి ఒక 5 ringgits ఎంట్రీ టికెట్ తీసుకుంటే యూ హ్యావ్ టోటల్ 3 things టు ఎక్స్ప్లోర్. ఒకటేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని మనకి ఎంట్రీలో డిస్ప్లే చేస్తారు. సో ఇట్ లుక్స్ వెరీ నైస్. కాకపోతే మనం ఫోటో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆల్సో ఈ లాంజ్లో సరౌండింగ్ మొత్తం ఇట్లా కేజెస్ లాగా పెట్టి దాంట్లో పికాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. వన్స్ ఒకసారి అది అయ్యాక మన ఇండియన్ హిస్టరీ స్కల్ప్చర్స్ అన్నీ స్టోరీ వైజ్ రాసి పెట్టారు. సో అది కూడా చూడొచ్చు. అండ్ ఇన్ ద ఎండ్ మనకి రెప్టైల్స్ పార్క్ ఉంటుంది. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఇంకా రెప్టైల్స్ అన్నీ గ్యాదర్ చేసి అక్వేరియంలో పెట్టారు. బాగుంటుంది ఎక్స్పీరియన్స్.
మనం లోపలికి వెళ్ళి ఎక్స్ట్రా 25 రింగెట్స్ కడితే ఆ స్నేక్ ఏదైతే ఉందో దాన్ని మన పైన పెట్టి ఫోటో తీస్తారు. సో ఇఫ్ సమ్ వన్ వాంట్ టు ట్రై సంథింగ్ అడ్వెంచరస్ దెన్ దిస్ ఇస్ ద వన్. అంతే ఇంకా. ఐ హోప్ ఐ గేవ్ యూ సంథింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బట్టు కేవ్స్. ఎవరైతే ఫ్యూచర్లో విజిట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ దిస్ వీడియో మైట్ బీ హెల్ప్ఫుల్. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Alright, that's the end of the video. I'll see you in the next one.